నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. తెలంగాణలో బీజేపీలో ఇప్పుడు కొంత హౌస్ఫుల్గా కనిపిస్తుంది, అంటే కిటకిటలాడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు పోస్టుల కోసం కూడా బీజేపీ నాయకుల్లో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నాకు కావాలంటే నాకు కావాలి అనే ఒక రకంగానే 3 పదవుల కోసం 30 మంది నాయకులు ఇప్పుడు రేస్లోకి వచ్చినట్టుగా బీజేపీలో కనిపిస్తుంది. మరి పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది, డిమాండ్ ఎందుకు వస్తుంది ఆ పోస్టులకు, అసలు ఏ పోస్ట్ కోసం ఆ స్థాయిలో రేస్ బీజేపీలో మొదలైంది అనే చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో బాగా చర్చనీయాంశంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఒక రకంగా తెలంగాణలో పొలిటికల్ సీజన్ కొంచెం డల్గా కనిపిస్తుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా కొంత క్లారిటీ రాకున్నా బీజేపీలో మాత్రం కాస్త ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా కొంత పరిశీలకులు రాజకీయంగా భావిస్తూ ఉన్నారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనేది కమలం పార్టీ యొక్క అధిష్టానం గట్టిగా పట్టుదలతో కనిపిస్తుంది. అందుకనే ఆ దిశగా పావులు కదుపుతూ ఉంది, కొంత పొలిటికల్ స్ట్రాటజీస్ అమలు చేస్తూ ఉంది. నాయకుల్లో ఉత్సాహం పెరుగుతోందని అంటున్నారు. కానీ అందుకు ఇప్పటి నుంచే పార్టీలో కీలకమైనటువంటి పదవుల్లో కనుక లీడర్షిప్ ఉంటే మరి ఆ రోజుకు దక్కే ప్రాధాన్యత వేరుగా ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారంటే చాలామంది బీజేపీ నాయకత్వం అంతా కూడా. అందుకే పార్టీ పోస్టుల కోసం ఇప్పుడు తెగ ఎగబడుతున్నట్లుగా కొంత బీజేపీ క్యాడర్లోనే జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఆ పార్టీల అంతర్గతంగా మనకు సమాచారం అందుతుంది. అంటే సాధారణంగా పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరి సంస్థాగత వ్యవహారాలన్నీ కూడా ఆ జనరల్ సెక్రటరీ మీదుగానే నడుస్తూ ఉంటాయి. మరి ఆ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే అన్ని కార్యకలాపాలు అఫీషియల్గా పార్టీ తరఫున జరుగుతూ ఉంటాయి. అయితే పార్టీ కార్యక్రమాలైనా కార్యాచరణలైనా లేకుంటే ప్రధాన కార్యదర్శి భాగస్వామ్యం లేకుండా జరగదు, చాలా కీలకమని చెప్పాలి. అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ప్రధాన కార్యదర్శుల పదవులకు చాలా డిమాండ్ పెరిగింది అనేది టాక్ వినిపిస్తోంది. అంటే బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పు పైన ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. మరి కమిటీ లిమిటెడ్గా ఉంటుంది, బీజేపీలో పోస్టులు తక్కువగా ఉంటాయి. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు సహజంగా బీజేపీ యొక్క కమిటీలో ఉంటుంది. సంస్థాగత ప్రధాన కార్యదర్శితో కలిపితే 4 ఉంటారు. వీళ్ళంతా మొత్తం ఇట్లా చాలా లిమిటెడ్ బాడీ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఈ పోస్టులకు పార్టీలో గట్టి పోటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే పెద్ద సంఖ్యలో నాయకులు క్యూ లైన్లో ఉన్నట్టుగా, ఎవరి స్థాయిల్లో వాళ్ళే పైరవీలు చేసుకుంటున్నట్టుగా, కొంత ఏ పార్టీలో అయినా కూడా ఖచ్చితంగా కొంత అప్పర్ లీడర్స్ తోటి కొంత గాడ్ ఫాదర్స్గా ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా బీజేపీలో నెలకొని ఉన్నాయట. అంటే మరి ఇప్పుడు త్వరలోనే కమిటీ నియామకం జరిగే అవకాశం ఉండటంతో ఎవరికి వారే చాలా సీరియస్గా ట్రయల్స్ చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే మన అధ్యక్షుడు మార్పు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కార్యవర్గం వేసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పైరవీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఒకరిద్దరు రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తుంటే మరి చాలామంది కొత్త పోస్టుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. మరి గత కమిటీలో కార్యదర్శులుగా పనిచేసినటువంటి వారు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవికి అడుగుతున్నట్టుగా కనిపిస్తోందట. మరి ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు జనరల్ సెక్రటరీ పదవి కావాలనే లాబింగ్ మొదలుపెట్టినట్టుగా సమాచారం. గతంలో పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా ఈసారి తమకు ఖచ్చితంగా పోస్ట్ కావాలని, అది కూడా ప్రధాన కార్యదర్శి పోస్టుకే కావాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా కొంత బీజేపీ నుంచి సమాచారం. అంటే వ్యవహారం మంచి రసకందాయంలో సాగుతున్నట్టుగా స్పష్టంగా పార్టీలోని ఇంటర్నల్ టాక్. మరి ఇప్పుడు కొందరు నాయకులు అయితే తమకున్నటువంటి పరిచయాలతో ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళని కలిసి వాళ్ళ నుంచే కొంత ఒత్తిడి తీసుకొస్తున్నారట. అలా మొన్న 3 పోస్టుల కోసం 30 మంది పోటీలో ఉంటే అందులో 20 మంది దాకా సంఘ్ నేతల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యవహారమే ఎక్కువ శాతం ఉంది. అంటే ఒక రకంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంత మేర బీజేపీ మీద ఉందో అర్థమవుతుంది. మరి ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ప్రధాన కార్యదర్శుల ఎంపిక ఒక కత్తి మీద సాములాగా మారింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇన్నాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముఖం కూడా చూడనటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఇప్పుడు వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళ మెట్లెక్కటం, వాళ్ళతోటే కొంత పైరవీలకి కేంద్రంగా మార్చుకోవటం అనేది కొంత విచిత్రంగా ఉందనేది పరిశీలకుల యొక్క భావన. అలా ఆ పోస్ట్ ఏంటి, అసలు ఆ బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో అని కూడా తెలియకుండా వారు సైతం మాకు జనరల్ సెక్రటరీ కావాల్సిందే, జిఎస్ పదవి కావాల్సిందే అని పట్టుబడుతుండడం చూస్తుంటే చాలామంది ఆశ్చర్యకరంగా లోనవుతున్నటువంటి నేపథ్యం ఉంది అనేది బీజేపీ వర్గాలు అంటున్నటువంటి మాట. మరి పార్టీ సిస్టమ్ చాలా పూర్తిగా అర్థం కాకుండా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా అది ఏదైతేనే బాగుంటుంది అంటుండడంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా అవాక్ అవుతున్నారట. బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా అర్థం కాక బీజేపీ నాయకత్వమే తలలు పట్టుకుంటున్న పరిస్థితులు ఉందంట బీజేపీలో. సో ఇప్పుడు కొందరైతే ప్రధాన కార్యదర్శి కోసం పట్టుబడితే కనీసం రాష్ట్ర కమిటీలో అయినా ఇంకో పోస్ట్ ఏదైనా దక్కుతుందేమో అన్న ఒక ఆశ కూడా ఆశావాహుల్లో కనిపిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. 3 ప్రధాన కార్యదర్శుల పోస్టుల కోసం 30 మందికి పైగా ఆశావాహులు రేసులో ఉన్నారు. అంటే మరి తెలంగాణలో బీజేపీ
చాలా ఆసక్తికర పరిణామం కనిపిస్తుంది. అంటే తెలంగాణలో ఆ పదవుల కోసం అంత డిమాండ్ ఎందుకు వస్తోంది? మరి నిజంగానే బీజేపీ నాయకత్వం తెలంగాణ మీద అంత స్థాయిలో ఫోకస్ చేస్తోందా? ఒకవేళ ఫోకస్ చేస్తే నిజంగానే తెలంగాణలో అధికారం కావాలి, గోల్ కొంత తెలంగాణలో బీజేపీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి? ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తం మీద తెలంగాణ కొంత ఆపరేషన్ ఆకర్ష్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణగా స్పష్టంగా అడుగులు వేస్తున్నటువంటి పరిణామాలుగానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా బీజేపీలో ఇప్పుడు ఈ పదవుల డిమాండ్ ఎందుకోసం? మరి నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటారా, లేదు అంటే అధికారమే తెలంగాణలో కైవసం చేసుకునే అవకాశాలు బీజేపీకి ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.